హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. విద్యాబుద్ధులు నేర్పే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బరితెగించాడు. ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే మద్యం సేవించాడు. నేను ఇలాగే చేస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అహంకారం ప్రదర్శించాడు. మహిళా ప్రధాన ఉపాధ్యాయురాలు ముందే మందు తాగుతూ హల్చల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ ప్రాంతంలోని మచాహాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తులసి గణేష్ చౌహాన్ బుధవారం పాఠశాలకు హాజరయ్యాడు. మరో టీచర్ సెలవులో ఉన్నారు. కానీ అదే సమయంలో అసిస్టెంట్ టీచర్ 3 గంటలు ఆలస్యంగా పాఠశాలకు వచ్చారు. ఇక స్టాఫ్ రూమ్లోకి రాగానే అసిస్టెంట్ టీచర్ జేబులో నుంచి లిక్కర్ బాటిల్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆ తర్వాత ప్రధాన ఉపాధ్యాయుని ఎదుట మద్యం సేవించడం ప్రారంభించాడు. దానిని ఆయన వ్యతిరేకించడంతో అతను వాదించడం ప్రారంభించాడు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. వీడియో తీస్తున్న వ్యక్తితో కూడా వాదించడం మొదలుపెట్టారు. విచారణ నివేదిక ఆధారంగా సహాయ ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ను డీఈఓ సస్పెండ్ చేశారు. అలాగే ఆ ఉపాధ్యాయుడిపై పచ్చాపేడి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. అసిస్టెంట్ టీచర్ సంతోష్ కుమార్ కేవత్ రోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారని బీఈఓ విచారణలో తెలిపారు. సమయానికి రావాలని కోరినప్పుడు ప్రధాన ఉపాధ్యాయుడిని బెదిరించారని తెలిసింది. ఇది ఈరోజు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.